బలత్కారంగా వాళ్ళని పట్టుకొని చెరసాల్లో వేశారు. తర్వాత వెళ్ళి వాళ్ళని విచారించుదామని చెప్పి వాళ్ళని బయటికి తీసుకురమ్మని చెప్పి అడిగితే లోపలికి వెళ్ళి చూస్తే తలుపులన్నీ వేసే ఉన్నాయి. అన్ని తలుపులు వేసే ఉన్నాయి. ఎంత పగడ్బందీగానే ఉండగా లోపల మనుషులు లేరు. ఇదేంటి? చెరసాల బహుభద్రంగా మూసి ఉండటయు, కావలి వారు తలుపుల ముందర నిల్చుండటయో చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనాను కనబడలేదని వారు తెలియజేశారు. వాళ్ళు ధైర్యం చేసి దేవుని కొరకు అడుగులు ముందుకు వేశారు. దేవుడే వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు. దేవుడే వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి చూస్తే వాళ్ళు వెళ్ళి దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధ చేస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళని పట్టుకొని కొట్టి వాళ్ళని అలా చేస్తా ఉంటుంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలు అంటే పౌలు గారు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న టీచర్ ఆయన, పౌలు గారికి నేర్పించిన టీచర్ ఆయన పాదాల దగ్గర కూర్చొని పౌలు గారు నేర్చుకున్నారు ధర్మశాస్త్రాన్ని. అలాంటి ఒక బోధకుడు ఆయన ఒక సలహా ఇచ్చాడు. పెద్ద మనిషిగా ఒక సలహా ఇచ్చాడు. ఈ పరిస్థితులన్నిట్లో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి. వాళ్ళ అసూయతో చాలా మంది సొంత వాళ్లే సద్దుకైలు లేకపోతే ప్రధాన యాజకుడు వీళ్ళందరూ అన్నమాట మత్సరముతో నిండుకొని బలత్కారముతోటి వాళ్ళని బంధించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలు అన్నాడు, ముగ్గురు గురించి ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఇంతకు ముందు ఒకడు అట్లాగే దూదా అని ఒకడు వచ్చాడు. వాడు వచ్చినప్పుడు వాడు వెనకాల 400 మంది వెంబడించారు ఆయన్ని. అంత మందితోటి అలా ఉన్నాడు. కానీ ఆడు చంపబడ్డాడు. ఆడితో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యర్థులైపోయారు. వాడు ఏదో అని చెప్పాడు, అందరు మనుషులు ఫాలో అయ్యారు. కానీ వాడు వ్యర్థమైపోయాడు. వాడు చంపబడ్డాడు. వాడిని వెంబడించిన వాళ్ళందరూ వ్యర్థులైపోయారు. అలాగే ఇంకొకడు ఉన్నాడు, గలిలయుడైన యోధా ఉన్నాడు. వాడు కూడా వచ్చాడు, వాడు కూడా ఏదో చెప్పాడు, వాడు నశించాడు. వాడిని వెంబడించిన వాళ్ళు కూడా చెదిరిపోయారు. కానీ ఇప్పుడు ఈ మనుషులు కనబడుతున్నారు. వాళ్ళని విడిచిపెట్టేయండి. వాడు మనుషుల వలన జరిగే కార్యమా? ఆడే చెదిరిపోతాడు. అది దేవుని వల్ల జరిగిన కార్యమా? మనం ఎవరు చెదరగొట్టలేము అని చెప్పి చాలా జ్ఞానంగా గమలియేలు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ సరే అని చెప్పి వాళ్ళని పిలిచి కొట్టి వాళ్ళని ఇంకెప్పుడు మీరు సువార్త ప్రకటించవద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నాకు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఫస్ట్ టైం పర్సిక్యూషన్ అంటే యేసు ప్రభు కొరకు వాళ్ళు శ్రమ పడవలసిన ఫస్ట్ పరిస్థితి ఇది. ప్రారంభ దినాలలో యేసుప్రభు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యుల పరిచర్యలో ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఇది. వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని చెరసాల్లో వేయటం ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది. అప్పటి వరకు ఎప్పుడు వ్యతిరేకత అనేది ప్రారంభ దినాల్లో వచ్చిన ఫస్ట్ వ్యతిరేకత ఇది. అప్పుడు వాళ్ళు ఫీల్ అయింది ఏంటి అంటే 41, 42 వచనాల్లో ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యొద్ద నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలో ఇంటింటా మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేరి. వాళ్ళకి చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యారు. యేసు ప్రభు కొరకు శ్రమ పడవలసిన పరిస్థితి వాళ్ళకి వచ్చినప్పుడు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా సంతోషించారు. అరే వాళ్ళని కొడితే భయపడుతూ ఏంటి మరి మన పరిస్థితి అని వారు కంగారు పడిపోతూ వాళ్ళు అయోమయంగా లేరు గాని చాలా సంతోషపడుతున్నారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సొంత వారి నుంచో లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనం సంతోషించిన పరిస్థితులు ఉన్నాయా? దేవుని కొరకు నాకు ఈ అవమానం వచ్చింది అని సంతోషించిన పరిస్థితులు ఉన్నాయా? బాధపడిపోయి గింజుకొని లేకపోతే అలా అని ఇలా అని ఏమేమో అయిపోతా ఉంటాం. కానీ ఇక్కడ వాళ్ళ శిష్యులు ఫస్ట్ టైం పర్సిక్యూషన్ కి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మనం చూసినప్పుడు కొరకు అవమానం పొందటానికి మనకు ఆధిక్యత దొరికింది.
ఎంత ప్రివిలేజ్ గా వాళ్ళు ఫీల్ అయ్యారు, ఎంత సంతోషించారో. సంతోషిస్తూ ధైర్యముగా యేసు ఇంటింటికి వెళ్ళి మానకుండా ప్రభు గురించి బుక్స్ ప్రభువే యేసే క్రీస్తుని ప్రకటించిన విధానం మనకు కనబడతా ఉంది. ప్రభువును వెంబడిస్తున్న మనము ఎంత కాస్ట్లీ వెంబడించటమో క్యాలిక్యులేట్ ఉన్నామా? క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటే ప్రతిసారి మనం సర్ప్రైజ్ అవ్వం. అమ్మో ఇదేంటి, ఈ పరిస్థితి వచ్చిందేంటి, అమ్మో ఇలాంటిది వచ్చిందేంటి, అదొస్తుందేమో ఇదొస్తుందేమో, అమ్మో ఇదొస్తే ఎలా, అదొస్తే ఎలా అని మీరు ముందే ఆలోచించుకోక్కర్లేదు. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నేను అన్నాను కుర్రోళ్ళందరితో, మరి ఏం చెప్తా అంటే ఒకడు అన్నాడంట, నేను ఇక్కడ అది జేసీబీ డ్రైవర్ల కోసం వచ్చామని చెప్పాడంట. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని అడిగారంట, ఎందుకు వచ్చారు మీరు, ఎవరు అని అడిగితే నేను ఎలా వచ్చాను అని చెప్పాడంట. ఇంకొకరిని అడిగితే ఇంకేదో ఫ్రెండ్ అని చెప్తున్నాడు. నేను అడిగాను అందరిని, నువ్వేం చెప్తావు అంటే ఎయిమ్స్ లో పనిచేసే కుర్రోడు అన్నాడు, నేను మెడికల్ క్యాంప్ పెడదామని సర్వే చేద్దామని వచ్చానని చెప్తాను అని చెప్పి అన్నాడు. ఇంకొకడు అన్నాడు నేను అని ఏదేదో చెప్తా ఉన్నారు. నేను అందరినీ చెప్పనిచ్చి నేను అన్నాను, మీరందరూ చెప్పండి రా, నేను వీళ్ళు చెప్పిన అద్దాలని చెప్తాను అన్నా. అనేటప్పటికి అందరూ ఒక్కసారి అమ్మో 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 అంటున్నారు.